నా పేరు డాక్టర్ గాయత్రి అండి. నా భర్త వెంకట సిద్ధార్థ్. మాకు 10 సంవత్సరాలు అయింది పెళ్ళయి. మాకు ఇద్దరు ట్విన్స్ 23 మంత్స్ అమ్మ. సో ఇద్దరు ట్విన్స్ కవల పిల్లలు. ఒక పాప ఇక్కడ ఉంది, ఒక పాప మా ఆయన దౌర్జన్యంగా పట్టుకుని వెళ్ళిపోయారు. నిన్న ఉదయం పట్టుకుని వెళ్ళిపోయారు. మా ఇంటికి వచ్చి నన్ను తోసి దౌర్జన్యంగా. నేను పోయిన నెల 17వ తారీఖున ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భవ్య గారు అండ్ సిఏ ప్రసాద్ గారు అండర్లో నా కేసు నమోదు చేశాను. ఎఫ్ఐఆర్ కట్టండి సార్, నాకు ప్రొటెక్షన్ లేదు, నా పిల్లలకు ప్రొటెక్షన్ లేదు, నేను కేసు పెట్టాను, ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో నాకు భయం వేస్తుంది సార్ అంటే, ఏం అవదమ్మా మేము ఉన్నాం, ఆయన కూడా రాని పిల్లలు చూసుకుని వెళ్ళిపోతారు, ఏమీ చేయరు, అలాంటివి ఏమీ అవ్వవమ్మా, జస్ట్ పిల్లలు చూసుకుని వెళ్తారే తప్ప ఇంకేమీ ఉండదు అని హామీ ఇస్తే నేను సరే అని సార్ పైన నమ్మకంతో నేను అలౌ చేశాను. ఇలా అలౌ చేస్తుండగా నిన్న ఉదయం కూడా అలాగే వచ్చి పిల్లలు చూస్తున్నట్టు చూసి పట్టుకుని వెళ్ళిపోయి మా బయటికి ఆయన వెనకాల వస్తున్నామని గేటు ఆయన తెచ్చిన తాళం ఒకటి వేసుకుని మేము బయటికి రాకుండా ఉండడానికి వెళ్ళిపోయారు సార్. పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పటికొచ్చి ఆ పాప ఎలా ఉందో అసలు ఎక్కడుందో ఏమీ తెలియదు. మా ఆయన్ని పిలిపించి అడిగితే నా కూతురు నేను ఏం చేయాలన్నా చేసుకుంటాను, మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టు ఉన్నప్పుడు పోలీసులకే అలా మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళు పోలీసులు కలిసి అలా మాట్లాడిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదే 4 రోజుల ముందు ఎఫ్ఐఆర్ కనుక కట్టుంటే నేను ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడేదానే కాదు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాల్సిందే, నా బిడ్డ నాకు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ట్విన్స్, ఇది ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా ఇది ఇబ్బంది పడుతుంది, అది ఇబ్బంది పడుతుంది. అక్కడ ఇంకా తల్లి కూడా లేదు, ఇక్కడ ఏదో నేను తల్లి అన్న ఉన్నాను. అది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది, నన్నే కొట్టి మమ్మల్ని ఇలా చేసినప్పుడు వాడిని ఎలా నమ్ముతాం మేము? కనీసం ఎవరు ఉండరు, ఎక్కడ ఏ గల్లో పెట్టేశారో ఏంటో కూడా తెలియదు. కనీసం ఇప్పుడు వరకు అది ఎలా ఉందో కూడా తెలియట్లేదు. ఇలాంటిది కూడా పోలీసులు తల్లి దగ్గరే కదా ఉండాలి, 5 ఏళ్ళు లోపు కదా, తర్వాత ఏమన్నా మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి నాకు నా బిడ్డని నాకు అప్పగించాల్సింది పోయి ఇప్పటికీ ఎలాంటిది 24 అవర్స్ అయింది కానీ నా బిడ్డని నాకైతే ఇవ్వలేదు సార్. మేము ఎక్కడో కూడా కాదు, మా అంటే పెద్ద వాల్టేరే వెళ్ళి నా బేబీని ఎక్కడుంది అని మా ఆయన్ని తీసుకుని కస్టడీలోకి బిడ్డ ఎక్కడుందని తీసుకుని బిడ్డను నాకు ఇవ్వడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది సార్? నేనైతే నా బిడ్డను అయితే మాత్రమే కోరుకుంటున్నాను, నా బిడ్డని నాకు ఇస్తే చాలు సార్.